టేకుమట్ల మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్తో బట్టల షాపు దగ్ధం కాగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాధితులను పరామర్శించారు. మండల కేంద్రంలోని మారుతి బట్టల షాపులో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఫర్నిచర్, బట్టలు, నగదు పూర్తిగా కాలిపోయాయి. కాగా సంఘటన స్థలానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చేరుకొని పరిశీలించారు. బాధితులతో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గడదాసి కవిత శ్రీనివాస్ ఏదైతే రాత్రి కరెంట్ షాక్తో సుమారు 35-40 లక్షల బట్టల షాపు, అదేవిధంగా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైపోయి అందులో ఉన్నటువంటి 15 లక్షల రూపాయలు కూడా కాలిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని వాళ్ళు జీరో నుంచి ఒక చిరు వ్యాపారి టేకుమట్ల సెంటర్లో స్వతహాగా పెట్టుకొని ఈరోజు రాబోయేటువంటి దసరా విజయదశమిని దృష్టిలో పెట్టుకొని బట్టలన్నీ కొనుగోలు చేసి 15 లక్షల రూపాయలు కూడా బయట అప్పుసప్పు చేసి ఆ యొక్క డబ్బులను కూడా తీసుకొచ్చి పెట్టడం వల్ల కరెంట్ షాక్తో ఈరోజు మొత్తం ఖాళీ బూడిదైపోయిన బట్టలతో పాటు ఫర్నిచర్ కూడా కొలాప్స్ కావడం జరిగింది. దీనికి ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్తో మాట్లాడి లీడ్ బ్యాంక్ మేనేజర్తో కూడా మాట్లాడి అవసరం ఉన్నంత మేరకు వీలైనంత సహకారం బ్యాంకు ద్వారా మళ్ళీ ఈ చిరు వ్యాపారికి ఉన్న సౌకర్యం కల్పిస్తాం. రేపు రాజు యువ వికాస్లో కూడా మేము ప్రభుత్వం సహకారము ఈ యొక్క శ్రీనివాస్ కుటుంబానికి మరి రుణ సౌకర్యం కూడా కల్పిస్తాం.